తులారాశివారికి ప్రస్తుతం కాలం ఒక విచిత్రమైన మార్పుల సమయం లాంటిది. కొన్ని విషయాలు చాలా సులభంగా సాగేలా అనిపిస్తాయి. మరికొన్ని విషయాలు అనుకోకుండా కాస్త ఆలస్యమవుతాయి. ఇదెందుకంటే మీ జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం మీ ఆలోచనలను, నిర్ణయాలను, సంబంధాలను క్రమంగా మార్చే దశలో ఉంది. తులారాశి స్వభావం సహజంగానే సమతుల్యత, న్యాయం, అందం, సంబంధాలకు విలువ ఇవ్వడం. కాని ఈ మధ్యకాలంలో చాలామంది తులారాశినారు ఒక విషయం గమనించి ఉంటారు. గతంలో ఎంతో దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు కాస్త దూరంగా మారుతున్నట్లు అనిపించవచ్చు. అదే సమయంలో మీరు ఊహించని కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ జీవితంలో అవసరం లేని సంబంధాలు మెల్లగా తగ్గి నిజంగా మీకు తోడుగా ఉండే వ్యక్తులు మాత్రమే మిగిలేలా పరిస్థితులు మారతాయి. ఈ సమయంలో తులారాశివారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాట కూడా మీకు పెద్దగా అనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరి మాటలను వెంటనే మనసులో పెట్టుకోకుండా కొంచెం ఆలోచించి స్పందించడం మంచిది. ఈ కాలంలో మీ సహనం మీకు పెద్ద బలం అవుతుంది. కొంతమంది తులారాశివారు గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు రావడం మొదలవుతుంది. ఉద్యోగంలో గౌరవం పెరగడం, వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడం, లేదా మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త వినడం వంటి సంఘటనలు జరగవచ్చు. కానీ అదే సమయంలో కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశమూ ఉంటుంది. అందుకే మీ ప్రణాళికలను అందరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగడం ఉత్తమం. ఇక్కడ ఒక చిన్న విషయం చెబుతాను. మీరు తులారాశివారైతే ఈ వీడియోను చూస్తున్నప్పుడు ఒక్కసారి కమెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఎందుకంటే శ్రీరాముడి ఆశీర్వాదం మన జీవితంలో ధైర్యాన్ని, సత్యాన్ని పెంచుతుంది అని చాలామంది విశ్వసిస్తారు. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం ఇంకా అందుతూనే ఉంటుంది. ఇప్పుడు తులారాశివారికి నడుస్తున్న గ్రహస్థితి గురించి మాట్లాడితే, కొన్ని గ్రహాలు మీకు ఆలోచనల్లో స్పష్టత ఇవ్వగా, మరికొన్ని గ్రహాలు పరీక్షలు పెట్టే పరిస్థితి కూడా తీసుకువస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. కొంతమంది స్నేహితులు లేదా పరిచయస్థులు పెట్టుబడి పెట్టమని చెప్పే అవకాశం ఉంటుంది. కాని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తరువాత బాధను కలిగించవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కాని తులారాశివారికి ఉన్న ఒక మంచి గుణం ఏమిటంటే వారు ఎప్పుడూ సమతుల్యతను కోరుకుంటారు. అదే గుణం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీరు కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీ మాటల్లో మాధుర్యం ఉంటే మీ చుట్టూ ఉన్నవారు మళ్లీ మీ వైపు ఆకర్షితులవుతారు. ఈ సమయంలో తులారాశివారు తమ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. పనిలో బిజీగా ఉండటం వల్ల చాలామంది తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కానీ సరైన నిద్ర, సరైన ఆహారం, కొద్దిగా వ్యాయామం చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం కొంత సమయం ధ్యానం చేయడం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఇప్పుడు దేవతారాధన గురించి మాట్లాడితే, తులారాశివారికి మహాలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం చాలా ముఖ్యమని అనేకమంది ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ప్రతి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించి మహాలక్ష్మీ అమ్మవారిని స్మరించడం చాలా శుభప్రదమని భావిస్తారు. అలాగే శుక్రవారం రోజు తెల్లటి పువ్వులు సమర్పించడం కూడా మంచిదని చెబుతారు. ఈ విధంగా చేసే చిన్న ఆచరణలు మన మనసుకు విశ్వాసాన్ని పెంచుతాయి. ఇక్కడ ఒక చిన్న పని చెయ్యాలి. మీరు నిజంగా తులారాశివారైతే కమెంట్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇది అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుకునే ఒక పవిత్ర నామమని చాలామంది నమ్ముతారు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడితే, తులారాశివారు ఈ సమయంలో కొన్ని చిన్న ఆచరణలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉదయం లేవగానే కొన్ని క్షణాలు సూర్యుడిని చూసి నమస్కరించడం చాలా మంచి అలవాటు. ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ప్రతి శనివారం రోజు అవసరమైన వారికి సహాయం చేయడం కూడా మంచి ఫలితాలిస్తుందని అనేకమంది నమ్మకం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తులారాశివారు మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కాలంలో మీ నమ్మకాన్ని పరీక్షించే పరిస్థితులు రావచ్చు.
మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే మీకు గౌరవం మరింత పెరుగుతుంది. కొంతమంది తులారాశివారు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇంకా గుర్తుచేసుకుని బాధపడుతుంటారు. కాని ఇప్పుడు ఆ విషయాలను వదిలి ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ముందుకు వెళ్లే ప్రయాణం. గతాన్ని పట్టుకొని ఉంటే కొత్త అవకాశాలను చూడలేము. మీలో ఉన్న ప్రతిభను నమ్మండి. మీరు చేసే కృషి తప్పకుండా ఒకరోజు ఫలితాన్నిస్తుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ కాలంలో కొంతమంది మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఆ విషయాలకు స్పందించకుండా మీ పనిమీద దృష్టి పెట్టడం ఉత్తమం. ఎందుకంటే కాలమే నిజాన్ని నిరూపిస్తుంది. మీరు నిజాయితీగా ఉండటం వల్ల చివరికి గౌరవం మీకే వస్తుంది. ఇక్కడ ఒక చిన్న అభ్యర్థన. మీరు ఈ వీడియోను ఇంతవరకు చూస్తూ ఉంటే కమెంట్స్లో జై శ్రీరామ్ అని ఒకసారి టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఇప్పుడు చివరగా తులారాశివారికి జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ ప్రతి వ్యక్తిని సంతోషపెట్టడం మన చేతిలో ఉండదు. కానీ మన మనసు నిజాయితీగా ఉండడం మాత్రం మన చేతిలో ఉంటుంది. జీవితంలో మీరు ఎదుర్కొనే ప్రతి పరీక్ష మిన్ను బలంగా చేయడానికి వచ్చిన అవకాశమే అని గుర్తుంచుకోండి. ఎవరో మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే అది మీ విలువ తక్కువ అని కాదు, వారు మీ సామర్థ్యాన్ని ఇంకా గుర్తించలేదని అర్థం. మీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా అనిపించవచ్చు, కాని అదే సమయం మీలో ఉన్న అసలైన శక్తిని తెలుసుకునే సమయం కూడా అవుతుంది. మీకు మీరే నమ్మకం పెట్టుకుంటే ప్రపంచం మొత్తం ఒకరోజు మీపై నమ్మకం పెడుతుంది. కాబట్టి ఎప్పుడూ మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగండి. ప్రతిరోజూ కొంచెం ముందుకు వెళ్లడం కూడా ఒక పెద్ద విజయమే. మరొక విషయం గుర్తుంచుకోండి. తులారాశివారు సహజంగానే మంచి హృదయం కలిగినవారు. మీరు చేసే మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. కొన్నిసార్లు ఫలితం ఆలస్యం కావచ్చు, కాని మంచి మనసుకు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఎప్పుడూ దయతో ఉండండి, నిజాయితీతో ఉండండి, ధైర్యంగా ఉండండి. తులారాశివారికి ఈ కాలం కేవలం మార్పుల కాలమే కాదు, భవిష్యత్తు కోసం బలమైన ప్రణాళికలు వేసుకునే సమయమని కూడా చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు జీవితం మనకొక చిన్న సంకేతమిస్తుంది. కొన్నిసార్లు పనులు ఆలస్యమవడం, కొన్ని సంబంధాలు దూరం అవడం, కొన్ని అవకాశాలు అకస్మాత్తుగా రావడం, ఇవన్నీ ఒక కొత్త దిశలో మనల్ని తీసుకెళ్లడానికి జరిగే మార్పులే. అందుకే తులారాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం చాలా అవసరం. ముందుగా ఆర్థిక విషయాల్లో ఒక ప్రణాళిక ఉండాలి. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యమైన విషయమైనప్పటికీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేది ఇంకా ముఖ్యమైంది. తులారాశివారు కొన్నిసార్లు ఇతరుల కోసం ఖర్చు చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇది మంచి గుణమే అయినప్పటికీ కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం కూడా చాలా అవసరం. ప్రతీ నెల చిన్న మొత్తమైనా సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో అది పెద్ద సహాయమవుతుంది. ఇక్కడ ఒక చిన్న అభ్యర్థన. మీరు తులారాశివారైతే కమెంట్స్లో ఒక్కసారి జై శ్రీరామ్ అని టైప్ చేయండి. భక్తితో పలికే ఈ నామం మనసుకు ధైర్యాన్నిస్తుంది అని చాలామంది విశ్వసిస్తారు. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం ఇంకా అందుతూనే ఉంటుంది. ఇప్పుడు తులారాశివారికి నడుస్తున్న గ్రహస్థితి గురించి మాట్లాడితే కొన్ని గ్రహాలు మీకు ఆలోచనల్లో స్పష్టత ఇవ్వగా మరికొన్ని గ్రహాలు పరీక్షలు పెట్టే పరిస్థితి కూడా తీసుకువస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమవుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. కొంతమంది స్నేహితులు లేదా పరిచయస్తులు పెట్టుబడి పెట్టమని చెప్పే అవకాశం ఉంటుంది. కాని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తరువాత బాధను కలిగించవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కాని తులారాశివారికి ఉన్న ఒక మంచి గుణమేమిటంటే వారు ఎప్పుడూ సమతుల్యతను కోరుకుంటారు. అదే గుణం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీరు కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీ మాటల్లో మాధుర్యం ఉంటే మీ చుట్టూ ఉన్నవారు మళ్లీ మీ వైపు ఆకర్షితులవుతారు. ఈ సమయంలో తులారాశివారు తమ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. పనిలో బిజీగా ఉండటం వల్ల చాలామంది తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కానీ సరైన నిద్ర, సరైన ఆహారం,
కొద్దిగా వ్యాయామం చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం కొంత సమయం ధ్యానం చేయడం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఇప్పుడు దేవతారాధన గురించి మాట్లాడితే తులారాశివారికి మహాలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం చాలా ముఖ్యమని అనేక మంది ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ప్రతి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించి మహాలక్ష్మీ అమ్మవారిని స్మరించడం చాలా శుభప్రదమని భావిస్తారు. అలాగే శుక్రవారం రోజు తెల్లటి పువ్వులు సమర్పించడం కూడా మంచిదని చెబుతారు. ఈ విధంగా చేసే చిన్న ఆచరణలు మన మనసుకు విశ్వాసాన్ని పెంచుతాయి. ఇక్కడ ఒక చిన్న పని చెయ్యాలి. మీరు నిజంగా తులారాశివారైతే కమెంట్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. ఇది అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుకునే ఒక పవిత్ర నామమని చాలామంది నమ్ముతారు. అలాగే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పరిహారాల గురించి సంబంధాల విషయానికొస్తే తులారాశివారు ఎప్పుడూ శాంతిని కోరుకునేవారు. కాని కొన్నిసార్లు అందర్నీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల మీకు మీరే ఒత్తిళ్లు తెచ్చుకునే పరిస్థితి రావచ్చు. అందుకే భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మీ జీవితంలో నిజంగా విలువైన సంబంధాలను గుర్తించాలి. మీకు గౌరవం ఇచ్చే వ్యక్తులతోనే ఎక్కువ సమయం గడపాలి. ఇలా చేయడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంతవరకు ఈ విషయాలు చదువుతూ ఉంటే కామెంట్స్లో మరోసారి జై శ్రీరామని టైప్ చేయండి. మీ ఒక్క కామెంట్ మా వంటి ఆధ్యాత్మిక సమాచారాన్ని అందించేవారికి ఎంతో ప్రోత్సాహమిస్తుంది. ఇప్పుడు వ్యక్తిగత అభివృద్ధి గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తులారాశివారికి సహజంగా అందం, కళలు, సంగీతం వంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ ప్రతిభను భవిష్యత్తులో ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. కొందరు తులారాశివారు రచన, సంగీతం, డిజైన్, బోధన వంటి రంగాల్లో మంచి పేరు సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనిమీద ప్రేమ ఉంటే అది ఒకరోజు మీకు గౌరవం మరియు సంపద రెండింటినీ తీసుకువస్తుంది. ఇక ఆధ్యాత్మికంగా కూడా ఒక చిన్న ప్రణాళిక ఉండాలి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ప్రార్థన చేయడం లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే మనస్సు స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం తులారాశివారికి చాలా శుభప్రదమని అనేక మంది విశ్వసిస్తారు. ఈ విధంగా ఆధ్యాత్మికతతో జీవితం ముందుకు సాగితే మనసులో భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది. తులారాశివారికి ఒక ముఖ్యమైన సందేశం: భవిష్యత్తు గురించి ఆందోళన పడటం కన్నా దానికోసం సిద్ధం కావడం ఉత్తమం. ప్రతిరోజూ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగండి. మీరు పడే ప్రతి చిన్న అడుగు కూడా ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తుంది. మీలో ఉన్న న్యాయం, దయ, సహనం ఇవే మీ నిజమైన బలాలు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు నిజానితీగా కృషి చేస్తే కాలం ఒకరోజు మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఆశతో ముందుకు సాగండి, దేవుని మీద విశ్వాసముంచండి. ఈ సందేశం మీకు నచ్చితే చివరిసారి కామెంట్స్లో జై శ్రీరామని టైప్ చేసి మీ భక్తిని తెలియచేయండి. మీ అందరికీ శాంతి, ఐశ్వర్యం, సంతోషం నిండిన భవిష్యత్తు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. 2026వ సంవత్సరం మార్చి 26వ తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్లీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభరాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభరాశిలోకి వెళ్తాడు. కాబట్టి తులారాశివాళ్లకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే తులారాశివాళ్లకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల శుక్రుడు 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎందుకంటే తులారాశినుంచి లెక్కపెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 7వ రాశి అవుతుంది. తులారాశివాళ్లకి మేషరాశి 7వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశిలోకి శుక్రుడు వచ్చాడు కాబట్టి తులారాశివాళ్లకి 7వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. జ్యోతిష్యశాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు. కాబట్టి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా తులారాశివాళ్లు ఈ శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా 7వ స్థానంలో శుక్రుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలిస్తాడు అంటే 7వ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించగానే ఆడవాళ్లకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తులారాశి లేడీస్ అందరూ కూడా గైనకాలజిస్ట్ను కలవడం మంచిది. గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి.
శుక్రుడి పరిహారం చేసుకున్నా అవి తగ్గింపచేసుకోవచ్చు. అలాగే మగవాళ్లకు జననేంద్రియాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా 6వ ఇంట్లోగాని 7వ ఇంట్లోగాని శుక్రుడి సంచారం వచ్చినప్పుడు అది వ్యతిరేక ఫలితాలిస్తుంది. అందులోనూ ప్రత్యేకంగా 7వ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు సుఖవ్యాధుల వల్ల కూడా పీడింపబడటమనేది జరుగుతుందని జ్యోతిష్యశాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అలాగే అకారణ భయం పెరుగుతుంది. కారణం లేకుండా తులారాశివాళ్లు 7వ స్థానంలో శుక్రుడి వల్ల ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు. ఆ భయాన్ని పక్కన పెట్టండి. మనోధైర్యాన్ని పెంచుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అంతేకాకుండా కొన్ని అవమానకరమైనటువంటి సంఘటనలు కూడా శుక్రుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు కలిగింపచేస్తాడు. తులారాశివాళ్లకి వాళ్ల తప్పు లేకపోయినా కూడా వేరేవాళ్లు ఒక్కొక్కసారి అనుమానిస్తూ ఉంటారు, వాళ్లని అవమానిస్తూ ఉంటారు. అలాంటి అవమానాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని తట్టుకుని నిలబడి ముందడుగు వేసినట్లయితే మీమీద వచ్చినటువంటి నిందలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వేడిపోతాయి. మిమ్మల్ని అవమానించిన వాళ్లే మళ్లీ భవిష్యత్తులో మీకు సాదర స్వాగతం పలుకుతారు. ఇది కఠిన కాలమని గుర్తించి 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలిగిన అవమానమని భావించి దాన్ని తట్టుకుని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయడం తులారాశివాళ్లకి చాలా అవసరం. అలాగే అధిక వ్యయాన్ని కూడా 7వ స్థానంలో శుక్రుడు కలిగింపచేస్తాడు. అంటే తులారాశివాళ్లు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు ఖర్చు విషయంలో బాగా ఆలోచించి అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అంతేకాకుండా స్త్రీలతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. తులారాశి స్త్రీలుగాని తులారాశి పురుషులుగాని వేరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు వేరే స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతర స్త్రీల వల్ల లేనిపోని కలహాలు వచ్చే సూచనలు శుక్రుడు 7వ స్థానంలో కలిగింపజేస్తాడు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు అనేవి ప్రారంభమవటం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, భార్యకుగాని భర్తకుగాని వృధాగా కోపం రావడం, ఆ కోపం తారాస్థాయికి చేరడం, ఇవన్నీ కూడా 7వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తూ ఉంటాడు. దానివల్ల ఎటువంటి పసాలేనటువంటి వాదోపవాదాలు అనేవి భార్యాభర్తల మధ్య పెరిగిపోతాయి. కాబట్టి 7వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో శుక్రుడిచ్చేటటువంటి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, శుక్రుడి బలం పెంపొందింపజేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు తులారాశివాళ్లు తప్పనిసరిగా ఈ సమయంలో అంటే మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు తప్పనిసరిగా చేసుకోండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభరాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26 నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభఫలితాలను ఇవ్వాలన్నా అశుభఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్లకి అద్భుతమైన అనుకూల ఫలితాలిస్తుంది, కొన్ని రాశుల వాళ్లకి వ్యతిరేక ఫలితాలిస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా వ్యతిరేక ఫలితాలు తగ్గింపచేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బరు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రాలు గట్టి దానమిస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులు, కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు ఉంచి మధ్యాహ్న సమయంలో దానమిస్తే శుక్రుడి బలం కొన్ని రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగడానికి బొబ్బర్లు అలసందల దానం మంచిదే. కాని ఈ అరటాకులు ఈ వస్తువులన్నీ ఉంచి దానమిస్తే ఫలితమనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగడానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవీ చేసుకోలేనివాళ్లు
ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి. చాలు. ఆ ఒక్క మంత్రజపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితాపరమేశ్వరీ దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రం, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కానివాళ్లు, అంత సమయం లేనివాళ్లు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాసులవాళ్లు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాసులవాళ్లు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభఫలితాలు వచ్చేలాగా శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోండి. తులారాశివారికి భవిష్యత్తు గురించి మాట్లాడితే ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. తులారాశి స్వభావం సహజంగానే సమతుల్యతను కోరుకునే స్వభావం. మీరు ఎప్పుడూ న్యాయం, నిజాయితీ, పరస్పర గౌరవం ఉన్న సంబంధాలను ఇష్టపడతారు. కాని జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా ఆలోచించరు. అందుకే తులారాశివారు భవిష్యత్తులో ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. అందరినీ ఒకేలా నమ్మకూడదు. ఎవరు నిజంగా మీకు మద్దతుగా ఉంటారు, ఎవరు అవసరమైనప్పుడు మాత్రమే దగ్గరగా ఉంటారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు తులారాశివారు ఇతరుల మనసును నొప్పించకూడదనే ఉద్దేశంతో తమ అభిప్రాయాన్ని చెప్పకుండా మౌనంగా ఉంటారు. కాని భవిష్యత్తులో ఈ అలవాటు కొన్నిసార్లు మీకే సమస్యలు తీసుకురావచ్చు. ఎందుకంటే మీ మనసులో ఉన్న భావాలను మీరు చెప్పకపోతే ఎదుటివారు మీ ఆలోచనలను అర్థం చేసుకోలేరు. అందుకే అవసరమైన సమయంలో ప్రశాంతంగా, గౌరవంగా మీ అభిప్రాయాన్ని చెప్పడం కూడా ఒక మంచి గుణం. ఇది మీ సంబంధాలను బలంగా ఉంచుతుంది. తులారాశివారు మరొక ముఖ్యమైన విషయం గుర్తుపట్టుకోవాలి. మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరో ఒకరు చిన్నగా మాట్లాడినా మీరు దాన్ని ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాని ప్రతి మాటను మనసులో పెట్టుకుంటే మనసుకు ప్రశాంతత ఉండదు. అందుకే భవిష్యత్తులో ఒక చిన్న మార్పు చెయ్యాలి. ఎవరు ఏమన్నా వెంటనే స్పందించకుండా కొంచెం సమయం తీసుకుని ఆలోచించాలి. కొన్నిసార్లు మనం పట్టించుకోకుండా వదిలేస్తే సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. ఇక సంబంధాల విషయానికొస్తే తులారాశివారు చాలామంది స్నేహితులను కలిగి ఉంటారు. కాని ప్రతి స్నేహం కూడా జీవితాంతం నిలబడదు. భవిష్యత్తులో మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు గౌరవం ఇచ్చే వ్యక్తులతోనే ఎక్కువ సమయం గడపాలి. మీ విజయాన్ని చూసి ఆనందించేవారు నిజమైన స్నేహితులు. కాని మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా కొందరుండవచ్చు. అందుకే మీ ప్రణాళికలను అందరికీ చెప్పకుండా కొంత విషయాలను మీలోనే ఉంచుకోవడం మంచిది. కుటుంబ సంబంధాల్లో కూడా తులారాశివారు చాలా బాధ్యతగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యుల కోసం చాలా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని కొన్నిసార్లు మీకోసం కూడా కొంత సమయం కేటాయించాలి. భవిష్యత్తులో మీ ఆరోగ్యం, మీ ఆనందం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. మీరు సంతోషంగా ఉంటేనే మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందం ఇవ్వగలుగుతారు. ఉద్యోగం లేదా వ్యాపార విషయాల్లో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇతరుల మాటలు నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాని భవిష్యత్తులో మీరేదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం భవిష్యత్తులో చాలా ముఖ్యం. తులారాశివారు మాట్లాడే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. ఈ గుణం వల్ల మీరు చాలామందిని సులభంగా ఆకట్టుకోగలుగుతారు. కాని అదే సమయంలో మీరు మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో మీ విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు రావచ్చు.
మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే మీకు గౌరవం మరింత పెరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తులారాశివారు గతంలో జరిగిన విషయాలను చాలా కాలం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. ఎవరో చేసిన అన్యాయం, ఎవరో చెప్పిన మాటలు మీ మనసులో మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాని భవిష్యత్తులో ముందుకు సాగాలంటే గతాన్ని మెల్లగా వదిలేయాలి. ఎందుకంటే మనం గతాన్ని పట్టుకుని ఉంటే కొత్త అవకాశాలను గుర్తించలేము. తులారాశివారు భవిష్యత్తులో తమ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేసుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. కొన్నిసార్లు మీరు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. కాని మీరు చేసే కృషి, మీలో ఉన్న తెలివి, మీలో ఉన్న సమతుల్యత గుణం ఇవన్నీ కలిసి మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే చాలా పెద్ద విజయాలు సాధించగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, తులారాశివారు ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. కాని నిజం ఏమిటంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం ఎవ్వరివల్లా సాధ్యం కాదు. అందుకే కొన్నిసార్లు లేదు అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఇది మీ సమయాన్ని, మీ శక్తిని కాపాడుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా తులారాశివారు జాగ్రత్తగా ఉండాలి. పనిలో బిజీగా ఉండడం వల్ల చాలామంది తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కాని భవిష్యత్తులో ఆరోగ్యం బలంగా ఉండాలంటే ఇప్పటినుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. సరైన నిద్ర, సరైన ఆహారం, కొద్దిగా వ్యాయామం ఇవి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా తులారాశివారు ముందుకు సాగితే జీవితం మరింత స్థిరంగా ఉంటుంది. ప్రతిరోజూ కొంత సమయం దేవుణ్ణి స్మరించడం మనసులో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ విశ్వాసం వల్ల మనం ఎదుర్కొనే సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము. చివరగా తులారాశివారికి ఒక ముఖ్యమైన సందేశం చెప్పాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సంతోషం వస్తుంది, కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. కాని ప్రతి అనుభవం మనకొక పాఠాన్ని నేర్పుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఒక అవకాశంగా చూడాలి. మీలో ఉన్న సహనం, న్యాయం, దయ ఇవే మీ జీవితంలో పెద్ద బలాలు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు నిజాయితీగా కృషి చేస్తే కాలం ఒకరోజు మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి భవిష్యత్తును భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీ లక్ష్యాలను మరిచిపోవద్దు. మీ విలువను మీరు గుర్తించండి. అప్పుడు జీవితంలో మీరు కోరుకున్న గౌరవం, సంతోషం, విజయాలు అన్నీ ఒకరోజు తప్పకుండా మీ వైపు వస్తాయి. కమెంట్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేసి అమ్మవారి ఆశీర్వాదం కోరుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కూడా కమెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ అందరికీ శుభం కలగాలి, మీ జీవితంలో సంతోషం, శాంతి, ఐశ్వర్యం నిండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.